మమ్మీ మన సబ్స్క్రైబర్ చూసిరా మా మమ్మీ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటిది అనుకుంటున్నారు? ఇది ఏ పిట్టనో అనుకోకరి, కంచి పిట్ట. మన సబ్స్క్రైబర్ ఎప్పుడో జమానాలో అన్న కంచి పిట్ట ఛాలెంజ్ చేయన్నారు. ఎప్పుడు అవకాశం రాలే, ఇది ఎట్లా తింటారు అనుకున్నా. కానీ ఈరోజు వాతావరణం కొంచెం కంచి పిట్ట అని చేస్తున్నాం. ఇంకోటి ల్యాండ్ లో చేయమన్నారు. ఎట్లాగో కంచి పిట్ట చేసినావు కదా మమ్మీ, చేసేద్దామన్నాడు. అయితే నా పిల్లలకి రోజు నేను విష్ చేయడమే సరిపోతుంది. నిన్నేమో నా బిడ్డ 1 మిలియన్ అయిపోయిందని చెప్పి ఇట్లా. ఈరోజేమో నా కొడుకు మీ సపోర్ట్ వల్ల ఫాస్ట్ గా 1 lakh అది వచ్చింది. మా వాడికి తెలియకుండా పట్టుకొచ్చేసినాడు. నేనే ఎట్లాగో తినిపిస్తూ ఇట్లా చూపెడదామని చెప్పి మన వాళ్ళకి. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్స్ మమ్మీ. కానీ ఇది అప్పుడు మనకి పెద్దగా వచ్చిండే గానా నా సైజు. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. ఎగ్జాక్ట్ జానా. అప్పుడేమో ఇంత పెద్దగా ఉండే నాది, మా అమ్మాయిది. అదే దీనికి కారణం మీరే. నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ అంత పెద్ద అట్లా ఏం లేదు, కానీ మన వాళ్ళు పెడుతున్నారు చూసినారా కామెంట్లు, అన్న ఇది అన్న అది, ఇట్లా మంచిగా మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లాగా పెడుతున్నారు కదా. అదే నాకు ఒక్కొక్క కామెంట్ కాబట్టి అదే నానా అదే ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క సిల్వర్ ప్లే బటన్ నాకు అదే వాల్యుబుల్. అవును, ఇది చూసినారా చిన్నగా వచ్చింది, అంతకుముందు కొంచెం పెద్దగా ఉండేది, ఇప్పుడు చిన్నగా. చూడండి పవన్ నాగినేని. ఇంకా ఇంకా ఇట్లనే సపోర్ట్ చేయండి. అయితే ఎవరో అంటుంటే నేని మీది ఏది అని. నేను ఏదనేది నేనైతే చెప్పను, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసే. కాకపోతే ఇంకోటి చెప్తా, విత్ నేనీస్ అన్ని కూడా ఒకటే, కాకపోతే ప్రాంతాల వైజ్ గా విడిపోయారు. నేనీస్ అన్ని కలిసి ఉంటే కథ వేరే ఉంటుండే. కానీ అంతా కలిసిపోయి కామినేని, అక్కినేని, ఇదేంటిది పోతినేని, వీరపనేని, గట్టమనేని, ఆనేని, ఈనేని అని చెప్పి థౌజండ్స్ లో నేనీలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఒక క్యాస్ట్ కి సంబంధించినవి, ఒక చెట్టుకు సంబంధించిన కొమ్మల రెమ్మలంట. కాకపోతే ఏరియా వైజ్ గా ఇట్లా విడిపోయారంట. అయినా ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే క్యాస్ట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. మన పెద్దవాళ్ళు, మన అంబేద్కర్ జై భీమ్ చెప్పిన విధంగా ఎవరికి కోసిన బ్లడ్, ఎవరికి ఇదైనా ఇదే. మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన దీన్ని బట్టి మన గొప్పతనం, మంచితనం అన్నీ ఉంటాయి తప్ప క్యాస్ట్ కి పట్టి కాదనేది నా ఉద్దేశము. అయితే ఇళ్ళకి వచ్చేస్తా. ఈ కంజిపిట్ట తందూరి కంజిపిట్ట కాలు, తలకాయ అన్ని కూడా ఇట్లనే పెట్టేసిన. దీని రెసిపీ వచ్చేసి మన ఛానల్లో పెట్టిన. ఆల్రెడీ మీకు తెలుసు, అమ్మ పెడతాదిలే ఛానల్లో అని చెప్పేసి. ఆల్రెడీ మీకు తెలుసు ఇది నేను ఛానల్లో పెడతా అని పెట్టిన. మనది 1 lakh చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికి. ఇంకా అట్లనే సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని చూస్తాను నేను. ఎప్పుడు అడిగినవన్నీ చేస్తాడు, ఏదైనా క్రేజీగా పెట్టిర్రి నేను చేస్తా. ఇప్పుడు ఈ కంజుపిట్ట తిను స్టార్ట్ చేయి మమ్మీ, నువ్వే స్టార్ట్ చేయాలి మమ్మీ. అయితే మొన్న నేను చెప్పినా కదా మా రాముడికి ఏం లేదు అని. నా ఏళ్ళు రాముడికి ఉండదు కదా, చాలా మంది చెప్పారు. కాకపోతే అది నేను పోటీలాగా ఏం చెప్పలేదు. ఈ రోజు ఇంకోటి పోటీ అంటే ఒకటి ఏదైనా వేద్దాం అనేది నేను ప్రిపేర్ అవ్వలేదు నాన్న. ఇప్పుడు ఏమొద్దులే మమ్మీ, ఎందుకంటే జస్ట్ వచ్చేసి అది చూపెట్టేసి అట్లనే కంచుపెట్ట తినేద్దాం అని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం. నువ్వు స్టార్ట్ చేయి. నాకు భయం అవుతుంది. నువ్వు స్టార్ట్ చేయి. ఏడు షడి 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 ఏది వస్తే అదే. ఇప్పుడు వీడియోలో వాంతి చేసినట్టు బాగుండదు. మరీ వాంతి చేసట్లేదు, మామూలుగా ఉంది. చూడండి కాలు, ఏమో కోడి కాళ్ళు ఉన్నట్టు ఇట్లా చూస్తుంటేనైతే. సరే 1 lakh సబ్స్క్రైబర్ వచ్చారు కదా, నీ ఫీలింగ్ చెప్పు. ఫీలింగ్ ఏముంది మమ్మీ, చాలా 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 హ్యాపీ. అసలు నువ్వు ఎందుకు చేద్దాం అనుకున్నావు? అయితే మమ్మీ ఆస్ట్రేలియా వదన విధానం అంతన్నాడు ఎంతన్నాడు సూపరాజ్ అన్నట్టు. అంటే అక్క నేను ఒకరోజు మామూలుగా ఇట్లా చేయరాదరా టైం పాస్ అయినది చేసినా మమ్మీ. సరే ఇక మన సబ్స్క్రైబర్ యూట్యూబ్ అన్న అజ్జయ్ అని వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు పాపం, వాళ్ళ కోసం. అంటే ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారా? బిజినెస్ మమ్మీ. ఓకే,
అయితే చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉంటారు, మనల్ని కూడా అడుగుతుంటారు కదా, వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? యూట్యూబ్ మమ్మీ అందరు స్టార్ట్ చేయొచ్చు మమ్మీ, కొంచెం టైం పడుతుంది, వెంటనే రాదు, కొంచెం ఓపికతో చేయండి, వస్తుంది, ఎవరికైనా వస్తుంది, రాదు అని ఏం లేదు. ఒకప్పుడు అంటే వీడియోస్ ఇట్లనే ఉండాలి, ఇట్లా ఫోన్లు కాదు కెమెరాలతోనే తీయాలి, క్వాలిటీ ఉంటేనే చూస్తారు, కంటెంట్ ఉంటేనే చూస్తారు అని కూడా ఏం లేదు. మీరు మీ డైలీ లైఫ్ స్టైల్ ఏం చూపించుకున్నా కూడా కంటెంట్ అని ఏం లేదు, వ్యవసాయం చేస్తే వ్యవసాయం చూపించండి, వంటలు చూపించండి, అంటే అందరిది ఇష్టం ఉంటుంది. చేసేసి ఇప్పుడు ఈ మధ్య అందరికీ కూడా అట్లా నచ్చట్లేదు, ఇప్పుడు న్యాచురల్గా ఎంతసేపు ఇట్లా ఏదన్నా ఉంటేనే బాగా నచ్చుతుంది. కాబట్టి మీరు అందరూ చేయాలనుకున్న వాళ్ళు చేయండి. 2 కాళ్ళు అయితే అయిపోయినాయి, ముటికాడు కూడా అయిపోయింది, రెక్క కాడికి వచ్చినాయి. ఇక అబ్బా బాగాలేదు ఇది కంచిపిట్ట. అవును, ఇది ఆరోగ్యానికి మంచిదే, దేనికి మంచిదే తెలియదు, కానీ ప్రతి చికెన్ షాప్లో ఉంటున్నాయి కంజులు. కానీ ఊర్లో ఉండి తినే వాళ్ళకి ఇష్టమేమో, అంటే చిన్నప్పుడు తినేవాళ్ళు, కానీ ఇది ఫామ్ లో పెంచినట్టుంది, అడవిలో అది ఉన్నట్టు లేదు. ఎందుకంటే నేను అడవిలో ఇవి తిన్నా, ఇవి ఆ టేస్ట్ లేదు కొంచెం. అది కాక దీనికి ఒక స్టైల్ ఉంటుంది మమ్మీ, దీనికి కంజుని ఇట్లే ఉండాలి అని ఉంటుంది, అట్లా వండితే కొంచెం బాగా వస్తుందేమో. చికెన్ చేసినట్టు చేసిన, చికెన్ చేసినట్టు చేద్దాం. నీకు నచ్చిందా మమ్మీ? బాగానే ఉంది కదా నాన్న. మీరు ఎంతమంది కంచిపిట్టని తిన్నారు? నేనైతే తుక్కు తిన్నా చిన్నప్పుడు. ఇట్లా కంచిపిట్టని ఎట్లా వండుకుంటే బాగుంటుంది అది కూడా కామెంట్ చేయండి. ఇంకా దోమ నాకు ఓడిపోయినావరా? మా మమ్మీ తినేసింది కానీ ఇంకో ఇది నాకు తినబుద్ధి అవుతలే. పప్పి, నువ్వు లాస్ట్ టైం ఏమన్నా మమ్మీ ఓడిపోతే మమ్మీ నేను చెప్పింది చేస్తానులే. అవును 10 పుల్అప్స్. పుల్అప్సా? దాన్ని ఏమంటారు? పుషప్స్. ఊర్లో పుల్అప్స్ అనేది 10 పుషప్స్. మా వాడికి అసలు తెలియదు. వీడియో తీస్తాము మరి డాన్స్ పాట పాడు. మరి పాటల కంటే ఈ సెట్ ఎక్కువ బెస్ట్ మమ్మీ. అదేమొద్దు మమ్మీ, నువ్వు ఏదో ఒకటి చేయాలరా. సరే నువ్వే నీకు నచ్చింది. నాకు నచ్చింది ఏం లేదు, ఓడిపోయింది దాని సందర్భంగా. లేకపోతే తినుమారా, తినుమలా. మరి గలీజుకుంది మమ్మీ ఇది. ఏమైనా చేసేటట్లయితే చెయ్యి. అదో బాగా నూనెలో ఉడికిపోయింది, పీస్ పీస్. ఏమి చేయలేక తింటున్నావారా? ఏం చేయలేక మీకోసం తింటున్నా. ఇది ఎవరు తింటారు? వాళ్ళ తాత సుబ్బన్న పైనుంచి వచ్చి తింటాడా? ఇది కూడా తినమనండి. ఏంటి మమ్మీది? ఇది ఏంచి నా దగ్గర నువ్వు లేకపోతే ఏదో ఒకటి. ఈ పిట్ట టేస్ట్ బాగాలేదంటే మా మమ్మీ దాన్ని ఏవేవో పాటలు ఇస్తుంది. పప్పి చేస్తావా తింటావా చెప్పురా. ఇది నోట్లో ఒక వాసన వస్తుంది మమ్మీ. ఊరి చెట్టున చూపిరా, చెట్టు దగ్గర. నేను తినలేక నీ మీద నొక్కుదామని నేను చూస్తున్నా. నన్ను ఒక పాట పాడరాదురా. ఇది ఫ్లాప్, ఇది వంటకమే ఫ్లాప్, బాగాలేదు. కాబట్టి ఇద్దరం ఓడిపోయినాం. అమ్మ పాట ఉంది, ఆ పాట పాడు. అమ్మ పాట. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ. మా మమ్మీ ఫేవరెట్ పాట అది. నీ రింగ్టోన్ ఏంద్రా? అదే ఇప్పుడు లేదంటుందా మమ్మీ. సరే, ఒకప్పుడు ఏది రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోయిందా?
రీఛార్జ్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఏదైనా ప్రేమ పాట పెట్టినావా? ఏం పాటలు పెట్టలేము. అమ్మది పోయి ఇంకోటి ఏదైనా వచ్చేసిందా? అది దానికి కలర్ ట్యూన్ కి కూడా ఒక రీఛార్జ్ ఉంటుంది, అది అయిపోయింది. కలర్ ట్యూన్ కి ఫస్ట్ నుంచి ఒకటి ఉంటుంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ మా అమ్మ. చెప్పేసిండు. అయితే వీడి ఫోన్ వాడేపటి నుంచి వీడి ఫోన్ రింగ్ టోన్ అదే. మా వాళ్ళు ఎవరన్నా కూడా వింటా ఉన్నా కూడా మస్తు ఇదవుతుండే. చూడు పప్పీకి వాళ్ళమ్మంటే ఎంత ఇష్టం అది ఇది అనేసి ఇట్లా. పప్పీకనే కదా నా బిడ్డలకి ఇద్దరికి ఇష్టమే, నాకు నా బిడ్డలంటే ఇష్టమే. చూపి మేమైతే ఇంతవరకు చేసినాము అట్లా. తినకాడికి తిన్నాము, అంతా చెప్పుకోదగ్గ టేస్ట్ ఏం బాగాలేదు, కొంచెం నీసు నీసు ఉంది, ఏందో గౌసవసం లాగా గలీజ్గా ఉంది, ఒకలాగా అనిపిస్తుంది. మరి మాకు వండడానికి వచ్చిందా లేదా తెలియదు. ఉల్లిగడ్డ కాబట్టి ఏదో ఉల్లిగడ్డ మధ్య మధ్యలో తింటూ ఇట్లా తినేసినాం. అయితే ఇంకా మీకు కావాల్సినవి చేయండి, కామెంట్లు చేయండి, ఇట్లా ట్రై చేస్తాం. మేము తినలేకపోయినా టేస్ట్ చూసి అసలు ఎట్లుంది ఏందనేది బాగుంది లేదు కూడా చెప్తాం. ఇదేమంత బాగాలేదు, ట్రై చేయాల్సినంత పెద్ద ఇదైతే కాదు. అట్లే దీన్ని ఇచ్చినందుకు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చాలా 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 థ్యాంక్స్. వన్స్ అగైన్ ఇట్స్ చూపినాను. ఇది తమిళ ఇది పెట్టు. వన్స్ అగైన్ అందరికి థ్యాంక్స్ అండి. అట్లనే వన్స్ అగైన్ నీకు కంగ్రాచులేషన్స్ నాన్న. ఇంకా ఇంకా అట్లనే కామెంట్లు పెట్టండి, ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్న వాళ్ళని అయితే ఎప్పుడు ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తా. మీకు కావాల్సినవన్నీ కామెంట్ పెట్టండి, నేను అన్నీ చేస్తాను. అయితే మాకన్నా నాకు నా బిడ్డ కన్నా మా తిండిని చూసి ఇట్లా బీభత్సమైన కామెంట్లు వచ్చినాయి, కానీ నా కొడుకు అయితే అసలు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా పెట్టట్లే. నిజంగా మీ ప్రేమ చూసి నేను నా బిడ్డ అయితే ఊరికే ఇట్లా అనుకుంటుంటాం. మమ్మీ అబ్బీకి అస్సలు బ్యాడ్ కామెంట్స్ పెట్టరు, నెగిటివ్ కామెంట్స్ పెట్టరు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి. అది ఏమైనా వస్తుందా బొమ్మ? అయితే స్క్రీన్ పైన ఏదో ఇట్లా అడ్డం వచ్చేసింది, ఇట్లా అని చెప్పి నా బిడ్డ ఊరికే చెప్తుంటది. మేము అనుకుంటుంటాం మొన్న కూడా అక్కడికి చూడు మా తమ్ముడు ఎట్లున్నాడో చెప్పండి అని. దానికైతే ఎంత మంచిగా కామెంట్స్ పెట్టిరో. నేనైతే మస్తు అంటే అది మస్తు ఆనందంగా, మస్తు అదొక రకమైన ఫీలింగ్. మా మమ్మీ కంటే నేను ఎక్కువ ఎంత మంచిగా చూడండి అసలు. యూట్యూబ్ లో పిల్లలకి ఎంత మంచిగా ఇష్టపడేటోళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని. నిజంగా యూట్యూబ్ ద్వారా చాలా మంది డబ్బులు ఎర్న్ చేస్తూ బతకడం వాళ్ళ జీవనోపాధిగా మార్చుకున్నారు. ఓకే అండి, అయితే ఇంకా మీకు కావాల్సినవన్నీ చేయండి, అన్ని పెట్టండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి, అట్లే కామెంట్లు పెట్టండి, అట్లే ఇష్టపడండి, అట్లే సపోర్ట్ చేయండి. కొంచెం పప్పీకి బాగా సపోర్ట్స్ మీ ఫ్రెండ్స్ కి అందరికి వీడియోలు అయితే షేర్ చేయండి. ఎందుకంటే కొంచెం 1 lakh దగ్గర అట్లా ఉండిపోయింది. కొద్దిగా అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా కొడుకుని కూడా, అంటే నన్నేమొద్దు కానీ నా కొడుకుని 1 million దగ్గర తెస్తారని నేను కోరుకుంటున్నా. వాళ్ళ ఇష్టాన్ని చూపిస్తా పోతారులే. అయితే మీరేం చెప్పినా కూడా చేస్తా ఉంటాడు. సరే అండి, వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం అసలే మర్చిపోకండి. ఓకేనా?